పెద్ది మూవీ షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి ఫ్రాక్చర్ అయిందట. పరిస్థితి విషమించడంతో చరణ్కి మణికట్టుకి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇక సర్జరీ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నారు చరణ్. కోయంబత్తూరుకి చరణ్తో పాటు చిరంజీవి అండ్ సురేఖ, ఉపాసన కూడా వెళ్ళారు. గాయం కారణంగా షూటింగ్లని పోస్ట్పోన్ చేసుకున్నారు రామ్ చరణ్. సో పెద్ద షూటింగ్ టైంలోనే ఈ గాయమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సర్జరీకి వెళ్ళారు. సో గంగా ఆసుపత్రిలో కోయంబత్తూరులో ఈ చికిత్స జరుగుతోంది. సర్జరీ కూడా పూర్తయింది. కొన్ని రోజుల పాటుగా రెస్ట్ అవసరం అంటున్నారు డాక్టర్లు. దీంతో ఆ రెస్ట్ కోసం అని చెప్పి ఆయన కొన్ని రోజుల పాటు సినిమాల కొన్నింటికి కూడా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయనతో పాటు చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా ఉన్నారు. సర్జరీ పూర్తయిన, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. బట్ ఐసీయూలో రామ్ చరణ్ అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్స్ గోయింగ్ గుడ్, సర్జరీ మాత్రం పూర్తయింది అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెగా ఆఫీస్. ఒకసారి మా ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్దాం. అనింద్ర, సో ఏంటి ఆ పెద్ద సినిమా టైంలో అనేటువంటి ఆ చిన్న గాయం ఈ రోజు సర్జరీ వరకు దారితీసింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు ఆయన, అలాగే షూటింగ్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఆ తర్వాత నుంచి ఇంత గ్యాప్, లాంగ్ గ్యాప్ ఎలా చూడాలి? మనోజ్, రామ్ చరణ్ కి సోమవారం అంటే ఈ రోజు మణికట్టుకు సర్జరీ జరగబోతుంది. పెద్ద సినిమా చిత్రీకరణ సమయంలోనే చరణ్కి మణికట్టుకి తీవ్ర గాయమైనప్పటికీ కూడా ప్రమోషన్లకు అండ్ ఇంకా సినిమా రిలీజ్ కి సంబంధించి